ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ డేట్స్ ఎప్పుడు అంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో ఎప్పుడు కౌన్సిలింగ్, ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎప్పుడు వెబ్ ఆప్షన్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఏ రోజు రిలీజ్ చేయబోతున్నారు అన్న డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియో సెషన్లో మనం చూద్దాం. అండ్ అలాగే మీకు రిజల్ట్ సంబంధించి కానీ లేకపోతే ఎన్నో డీటెయిల్స్ సంబంధించి కానీ మనబడి లింక్ కింద ఇస్తున్నాను, ఖచ్చితంగా క్లిక్ చేసి మనబడి లింక్లో మీకు వెబ్సైట్లు అన్నీ మీకు దొరుకుతాయి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇచ్చాం, ఖచ్చితంగా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎంసెట్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు అక్కడ టెలిగ్రామ్లో దొరుకుతుంది. సో మన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంబంధించి 3 కమిటీలు అంటే ఈసెట్, ఎబ్సెట్ అండ్ పాలిసెట్ ఈ మూడింటికి సంబంధించిన కమిటీలు అయితే సమావేశం ఈ నెల 24న అయితే జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీలు ఈ నెల 24న సమావేశం కానున్నాయి. సో సాధారణంగా ఆర్డర్గా చూసుకుంటే కనుక ఫస్ట్ పాలిటెక్నిక్ జరుగుతుంది, తర్వాత ఈసెట్ జరుగుతుంది, తర్వాత ఎబ్సెట్ జరుగుతుంది. సో మనకి ఎప్పుడు ఎలా జరిగిన డేట్స్ ఏమున్నా సరే జూన్ 2న మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వీటన్నిటికి జూన్ 2 లోపు నోటిఫికేషన్కు అవకాశం. సో ఎప్పుడైనా ఉండొచ్చు, అంటే ఫస్ట్ పాలిటెక్నిక్ డేట్స్ అలా డేట్స్ ఎలా ఉన్నా నోటిఫికేషన్ మాత్రం జూన్ 2న అయితే ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు. దానికి సంబంధించి ఈ నెల 24న సమావేశం అయితే జరుగుతుంది చైర్మన్ లింబాద్రి గారి ఆధ్వర్యంలో. సో మనకి ఫస్ట్ ఈ కాలేజెస్ అయితే ఫస్ట్ వీటి యొక్క ఏవైతే సో ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అంటే వీటి యొక్క మన కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అంటే కాలేజెస్ యొక్క అనుమతులు అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. సో ఆ అనుమతులు ఇచ్చేవన్నీ కూడా మనకి టైం పడుతుంది కాబట్టి సో డేట్స్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అయితే జూన్ 2కి ఇస్తారు, కానీ డేట్స్ మాత్రము మనకి 2nd వీక్ తర్వాతనే ఉంటాయి. 3rd వీక్లో అలాగా కౌన్సిలింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మనకి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి మనకి ఫస్ట్ గుర్తింపులు అన్నీ కూడా క్లియర్గా ఉండాలి కాబట్టి ఏఐసిటిఈ నుంచి కానీ, జేఎన్టీయూహెచ్ నుంచి కానీ, ఓయూ నుంచి కానీ, కేయూ నుంచి కానీ అన్ని గుర్తింపులు కూడా క్లియర్గా ఉండాలి కాలేజెస్కి. సో దానికి సంబంధించి జూన్ 10th లోపు ఫస్ట్ ముఖ్యమైన ఏఐసిటిఈ అన్నది జూన్ 10th కల్లా వాటి యొక్క గుర్తింపులు ఏ కాలేజ్కి ఏమేమి గుర్తింపులు అన్నీ కూడా క్లియరెన్స్ జూన్ 10th లోపు చేస్తాయి. ఆ తర్వాత జేఎన్టీహెచ్ అండ్ ఓయూ, కేయూలు అన్నీ కూడా ఇస్తాయి. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి జూన్ 10వ తేదీ నాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అనుమతులు ఇస్తుంది. ఆ తర్వాతే జేఎన్టీహెచ్, ఓయూ, కేయూలు అనుమతి గుర్తింపు జారీ చేయాలి. సో కాబట్టి ఇది అంత ప్రాసెస్కి మనకు 2 వీక్స్ పడుతుంది. ఏఐసిటి ఏమో 10th లో కంప్లీట్ చేస్తుంది. సో అది ఇంకో 2nd వీక్ పడుతుంది కాబట్టి 3rd వీక్లో మోస్ట్ ప్రాబబుల్లీ మనకైతే అవైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషను, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడము, ఆ తర్వాత అలాట్మెంట్ అన్నది అలా 3rd, 4th వీక్లో మనకి కొనసాగుతూ ఉంటుంది. సో జూన్ 2nd మాత్రము టైం టేబుల్ లాగా అంటే స్కెడ్యూల్ మాత్రం రిలీజ్ చేస్తారు. డేట్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, స్కెడ్యూల్ మాత్రం జూన్ 2nd రిలీజ్ చేస్తారు. చూడొచ్చు మనం కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలైనా జూన్ 2 లోపు కాలపట్టికను జారీ చేసి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సో జూన్ 2న మనకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన ప్రతి హెల్ప్ మన ఛానల్ నుంచి మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.